హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట. సో మనకి ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ ఏరియా వాళ్ళకి ఇస్తారు, సో ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసు కదా. అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు లిస్ట్ అయితే బయటికి చెప్పట్లేదు, అర్హుల జాబితాను కూడా వాళ్ళు సిద్ధం చేసి ఉంచాము అని చెప్తున్నారు. ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి పంపిణీ చేయాలంటే కొన్ని వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే జిల్లాకి సో డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఇలా చిన్న చిన్న పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. మిగతావంతా కంప్లీట్గా వర్క్ అంతా అయిపోయింది కాబట్టి వాటి గృహప్రవేశాలు అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో చేయాలని డిసైడ్ అయ్యారనమాట. అవి కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లవే అనమాట. ఈ డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ కూడా స్టేటస్ చేంజ్ అవుతుందంట అండి. ఎవరెవరికైతే ఇల్లు అప్రూవ్ అయిందో, L2 లిస్ట్లో ఉన్న వాళ్ళకి, రెంట్ అని పడిన వాళ్ళకి ఓన్ అని లేకుండా ఉండాలి. లిస్ట్ 2లో రెంట్కు ఉంటున్నట్టుగా ఉండాలి. గత ఇప్పుడు అంటే కొన్ని ఇయర్స్ నుంచి మనం రెంట్కే ఉంటున్నాం అన్నట్టు వాళ్ళ దగ్గర చూపించాలి. ఇప్పుడు రీసెంట్గా 1 or 2 ఇయర్స్ నుంచి మేము రెంట్కుంటున్నాం అని పడినా సరే మ్యాక్సిమం ఛాన్సెస్ తక్కువ. సిటీలలో రెంట్కుంటున్న వాళ్ళైతే కొన్ని ఇయర్స్ నుంచి రెంట్కుంటున్నట్టు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారని కూడా ఆప్షన్ అడిగారు కదా. సో అవంతా క్లియర్గా డేటా ఉన్న వాళ్ళ దాంట్లో నుంచి కొన్ని పిక్ చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్టిక్లో అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి గద్వాల్లో. ఈ గద్వాల్లో కూడా 715 డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయి. కొంచెం వర్క్ మాత్రమే ఉందన్నమాట. అంటే డ్రైనేజ్, వాటర్, కరెంట్ ఇట్లాంటి చిన్న చిన్న కనెక్షన్స్ అయితే ఈ చిన్న చిన్న వర్క్స్ అంతా పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇలా పెండింగ్లో వర్క్ ఉండడం వల్లే ఇండ్లు అనేవి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు వర్షాల కారణంగా కొంతమంది ఇల్లు లేక వాళ్ళకు గుడిసెలు కురుస్తూ కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వానలకి. ఇలాంటి టైంలో మనం ఇల్లు ఇస్తేనే వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి, వాళ్ళకు ఒక మంచి గూడు కల్పించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి వాళ్ళు తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కనెక్షన్స్ అన్ని పెండింగ్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి లబ్ధిదారులకైతే అందజేయాలని డిసైడ్ చేశారనమాట. సో ఎవరెవరికైతే ఇల్లు ఇవ్వబోతున్నారో, ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చెప్పాను కదా. సో ఇంకొక 2 డేస్లో అయితే ఇప్పుడు ఎవరెవరికైతే అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆఫీస్ ఉందో అక్కడ నుంచి కలెక్టర్ అని చేంజ్ అవుతుంది. సో ఆ కలెక్టర్ అని చేంజ్ అవుతుందంటే మీకు ఆల్మోస్ట్ ఇల్లు వచ్చినట్టే అనమాట. సో అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే 2-3 డేస్ అయితే పడుతుంది అనమాట. అది చేంజ్ అయిన తర్వాత ఎవరెవరికైతే అప్రూవల్ అని వస్తుందో సో వాళ్ళకి మ్యాక్సిమం అయితే మీరు ఇంకొక మెట్టు ఎక్కేసినట్టే అనమాట. ఈ దాదర్పల్లి, అదే గద్వాల్లో దాదర్పల్లి దగ్గర ఉన్న 715 డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పెయింటింగ్, ఇంకా కరెంటు, ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ కాలేదు. ఎట్ ద సేమ్ టైం రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ జీహెచ్ఎంసి ఈ ఏరియాస్లో అయితే ఇంకా టైం పట్టుద్ది. ఆల్మోస్ట్ 1.5 months నుంచి 2 months వరకు అయితే పట్టొచ్చు అని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పారనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే గద్వాల్లో అయితే సిద్ధం చేస్తున్నారు. ఆ కలెక్టర్ కొంచెం వర్క్ని అయితే స్పీడప్ చేయాలని చెప్పేసి తన కింద ఉన్న అధికారులకైతే ఆదేశించడం అయితే జరిగిందనమాట. సో ఇది అంటే ఇంకొక 2-3 డేస్లో మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చేంజ్ అవుతుంది. తప్పకుండా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటూ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండండి. ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను షూర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో నేను చెప్పేది ఒకవేళ నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చకపోతే, అది కరెక్ట్ అనిపించకపోతే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి వీడియో. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన వాళ్ళు అందులో వర్క్ చేస్తున్నారని కూడా క్లియర్గా చెప్పాను. నేను ఈరోజు చెప్పానంటే నెక్స్ట్ న్యూస్ రేపు అదే వస్తుంది. మీరు గమనించారో లేదో, వాళ్ళు న్యూస్ చెప్పే కన్నా ముందే నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే వాళ్ళు నాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి, రేపు ఏం చేయాలి, రేపు ఇది అనౌన్స్ చేయాలని వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు కాబట్టి, అది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను ముందుగానే అనౌన్స్ చేస్తున్నాను. దాంట్లో తప్పు లేదు. బట్ మీకు ఆ న్యూస్ చూడకపోవడం వల్ల అది రాంగ్ అనడం కరెక్ట్ కాదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పిన న్యూస్ అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి. సో ఇది మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.